చాలామంది యంగేజ్లో 25, 23, 24, 25 అరౌండ్ 30 ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చి జిమ్లో కొలాప్స్ అయిపోయే వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నాం. అవి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మేబీ వాళ్ళకి జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. బట్ నాకు తెలిసి చెప్తున్నాను, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనం ఫాస్ట్గా జిమ్కి వెళ్ళంగానే వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఏమవుద్ది, మన హార్ట్ రేట్ అనేది ఒకేసారి ఫాస్ట్ అయిపోద్ది అనమాట. స్లోగా మనం చిన్న చిన్న వార్మప్స్తో మన హార్ట్ రేట్ అనేది స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా దాని పని అది చేసుకుంటుంది అనమాట. అలా కాదు, నా మాట నువ్వే వినాలి అనుకుంటే అది మన మాట వినదనమాట. సో నెక్స్ట్ టైం మన బాడీని కూడా స్లోగా మన కంట్రోల్లో వచ్చేలా మార్చుకోవాలి. అది దేనివల్ల అవుద్ది? ఈ స్ట్రెచ్చింగ్స్ వల్ల, ఈ వార్మప్స్ వల్ల, ఈ మొబిలిటీ వల్ల ఇంక్రీజ్ అవుద్ది. సో మెయిన్లీ స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మన బ్లడ్ ఫ్లో అనేది ఇంకా ఫాస్ట్గా మనకి పంప్ అవుద్ది. సో దాట్ మీన్స్ మన హార్ట్ అనేది చాలా బాగా హెల్తీగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల మన ఫ్యూచర్లో కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాం.